నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో శుక్రవారం ఘనంగా గురు పూజోత్సవం 2025 కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శాసనసభ మండలి శాసనసభ సభ్యులు, విశ్వవిద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు సాధారణంగా రెవెన్యూ, ఆర్థిక, నీటిపారుదల వంటి శాఖల్ని తమ దగ్గర పెడతారు. కానీ నేను మీ సోదరుడుగా విద్యాశాఖని నా దగ్గర పెట్టుకున్నా. నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నా. 10 ఏళ్ల విద్యాశాఖ అస్తవ్యస్తమైంది. కేజీ టు పీజీ ఉచిత విద్య వాగ్దానం వాస్తవం కాలేదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమని గుర్తు చేసిన సీఎం, ప్రతి పల్లెలో జై తెలంగాణ నినాదం విస్తరించింది ఉపాధ్యాయుల వల్లే. విద్యార్థులు మాత్రమే కాదు, తల్లిదండ్రులను కూడా ఉద్యమం వైపు నడిపించిన వారు మీరు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం ఆలస్యం చేయవచ్చేమో కానీ విరమించలేదని 2017 నుంచి జరగని టీచర్ నియామకాలు 55 రోజుల్లో 11,000 నియామకాలు పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయులను కుటుంబ పెద్దలుగా భావించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతంలో తగ్గుతూనే ఉండేది. అయితే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 3 లక్షల విద్యార్థులు పెరగడం ఉపాధ్యాయుల కృషే. కార్పొరేట్ స్కూళ్లకు డి ఇచ్చేలా మన పాఠశాలను తీర్చిదిద్దాం అని సీఎం పిలుపునిచ్చారు. స్కూల్స్ నిర్వహణకు ప్రతి ఏటా 130 కోట్లు విడుదల చేస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాలలకు స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. చదువు ఒక్కటే పేదల తరతరాలను మార్చగలదు. రాష్ట్రానికి కొత్త విద్యా విధానం అవసరం. పేద పిల్లల జీవితాలను మార్చేలా ఆ విధానం ఉంటుంది. అందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, 65 ఐఐటీలను టాటా సంస్థల్లో జాయింట్ వెంచర్ గా అప్గ్రేడ్ చేసిన విషయాన్ని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా సన్నద్ధం చేయాలి. తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి తప్పుదోవలో పడకూడదు. అందుకోసం ఈగల్ ఫోర్స్ ని ప్రవేశపెట్టాం. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అని సీఎం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు అప్రమత్తత పాటించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. విద్యార్థుల భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు నేను కలిసి తెలంగాణను పునర్నిర్మించుకుందాం అని ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.